బిస్మిల్లా వల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అల్లాహు యబ్దౌల్ ఖల్క థుమ్మ యుఈదుహు థుమ్మ ఇలైహి తుర్జഊన్. సకల లోకాల సృష్టికర్త అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తన గురించి, జీవిత లక్ష్యం గురించి, ప్రపంచం గురించి, మరి అదేవిధంగా ప్రళయాంతం గురించి, యుగాంతం గురించి మరియు మరణాంతర జీవితం గురించి ఇలా ప్రతీది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సర్వమానవాళి కొరకు వివరంగా తెలపడం జరిగింది. ఖురాన్లో ఏవైతే 114 సూరాలు ఉన్నాయో అందులో 30వ సూర రూములో 11, 12, 13 ఈ వాక్యాలు అల్లాహ్ అజ్జ వ జల్ల ఒక సత్యం గురించి చెప్పడం జరిగింది. అల్లాహు యబ్దఉల్ ఖల్క థుమ్మ యుఈదుహు. సృష్టి ప్రక్రియను మొదలుపెట్టింది అల్లాహయే, దాన్ని మళ్ళీ పునరావృతం చేసేది కూడా ఆయనే. థుమ్మ ఇలైహి తుర్జഊన్. మరి మీరందరూ కూడా ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది. సోదరులారా, మీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే పైనుండి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే పైకి వెళ్తామని సింపుల్గా చెప్పొచ్చు. కానీ మరి అక్కడి నుండి మనల్ని పంపింది ఎవరు, దేనికోసం పంపించారు, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము, ఎవరి వద్దకు వెళ్తాము, ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు దీని గురించి చాలామంది సీరియస్గా ఆలోచించరు. అల్లాహ్ అజ్జ వ జల్ల చెప్పారు, అల్లాహు బదీఉస్ సమావాతి వల్ అర్ద్. సూర బకరాలో అల్లాహ్ అజ్జ వ జల్ల చెప్పారు, అల్లాహ్ భూమి ఆకాశాలను ఉనికిలోకి తీసుకొచ్చినవాడు. అల్లాహు యబ్దఉల్ ఖల్క్ అంటే పుట్టుకను, సృష్టి ప్రక్రియను మొట్టమొదటిగా ప్రారంభించింది అల్లాహయే. థుమ్మ యుఈదుహు, మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తాడు. ఒకప్పుడు సూర్య చంద్రుల ఉనికి లేదు, సూర్య భూమి ఆకాశాల విశ్వం యొక్క గ్రహాల యొక్క ఉనికి లేదు, దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చింది ఆయనే. ఇదంతా మళ్ళీ అంతమైపోతుంది, మళ్ళీ దాన్ని మరణాంతర జీవితంగా అంతమైన తర్వాత మళ్ళీ దాన్ని ప్రారంభించేది ఆయనే. థుమ్మ ఇలైహి తుర్జഊన్. ఏ సృష్టికర్త అయితే మిమ్మల్ని పుట్టించాడో, మీ పైన ఆజ్ఞల్ని ఇచ్చాడో ఆ అల్లాహ్ వైపుకు మళ్ళీ మీరు మరలిపోవలసి ఉంది. వయౌమ తఖూము స్సాఅ. ఈ యొక్క ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా నాశనమైపోతుంది, అంతమైపోతుంది. వయౌమ యుబ్లిసుల్ ముజ్రిమూన్. అయితే ఆ ప్రళయం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అపరాధులు, దుర్మార్గులు, పాపాలు చేసిన వారు దిగ్భ్రాంతి గురవుతారు. ఎందుకంటే మనిషి ఈరోజు ఏమనుకుంటున్నాడు, నా జీవితము నా ఇష్టము, నేను ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నాడు, చేస్తున్నాడు కూడా. కానీ మరణం ఎప్పుడైతే వస్తుందో, అల్లాహ్ దగ్గరికి ఎప్పుడైతే హాజరు చేయబడతాడో, మంచి చెడుల యొక్క ప్రతిఫల దినాన్ని చూస్తాడో, అప్పుడు మనిషి దిగ్భ్రాంతి గురవుతాడు, ఆశ్చర్యానికి గురవుతారు. ఏంటి, పరలోకం అనేది ఉందా, ఈరోజు డే ఆఫ్ జడ్జిమెంట్ ఉంటుందా, నేను ఈరోజు ప్రశ్నించబడతానా అనే ఒక భయం వచ్చేస్తుంది. అప్పుడు అతనికి పూర్తిగా దిగ్భ్రాంతి గురవుతాడు, అసలుకి పాలుపోదు. ఆ తర్వాత ఏమవుతుంది, వలం యకుల్లహుం మిన్ షురకాఇహిం షుఫఆ. అయితే ఒక చిన్న ధీమా ఉంటుంది. ఏంటి, నేను ప్రపంచంలో ఎవరినైతే ఆరాధించానో కదా, వారు నన్ను ఈరోజు కాపాడతారు, సిఫారసు చేస్తారు, నన్ను కాపాడతారు అని. కానీ ఆ రోజు ఏం జరుగుతుంది, ఎవరైతే ఇక్కడ వేరే వారిని అల్లాను వదిలి ఎవరెవరిని ఆరాధించారో వారందరూ సిఫారసు చేయరు. అంతేకాకుండా ఏమవుతుంది, వలం యకుల్లహుం మిన్ బికాఫిరీన్. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరినైతే ఆరాధించారో వారిని ధిక్కరిస్తారు. అల్లాహు అక్బర్. అంటే ఈరోజు ప్రజలు సృష్టికర్త అయిన అల్లాను వదిలి ఎవరెవరిని దైవాలుగా చేసుకున్నారో, మొరపెట్టుకుంటున్నారో, ఆరాధిస్తున్నారో, మమ్మల్ని ఆరాధించండి మేము దైవాలము అని వారు చెప్పలేదు, మరి వీళ్ళు కల్పించుకొని ఆరాధిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని ఆరాధించారు అని వారు ఎలా అనుకుంటారు, వారికి తెలియదు కదా. వారు జన్మించారు, జీవించారు, మరణించారు. వారి వర్ణం తర్వాత ఇహలోకంలో ఏం జరిగిందో వారికి ఏం తెలుసండి, తెలియదు. కనుక ఆ రోజున వారు సృష్టికర్త అల్లాహ్ దగ్గర రికమెండేషన్, సిఫారసు ఇవ్వడానికి నిరాకరిస్తారు. అంతేకాకుండా వారిని త్రోసిపుచ్చుతారు కూడా, మీరెవరో మాకు తెలియదు, వెళ్ళండి అని. అల్లాహు అక్బర్. దీనికంటే దుస్థితి ఇంకేదైనా ఉంటుందా? జీవితాంతం నా దేవుడు నా దేవుడు అని ఇక్కడ మనిషి మొక్కుంటున్నాడు. నిజమైన సృష్టికర్తను వదిలి సృష్టి జీవుల్ని దైవంగా భావిస్తూ దేవుడా దేవుడా అంటున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత అల్లాహు అక్బర్, నిజమైన సృష్టికర్త ఆ అల్లాహ్ ఆనాడు
మాలికి యౌమిద్దీన్, ప్రతిఫల దినానికి యజమాని అధికారి అల్లా ఉంటాడు. ఆ రోజున అల్లా లెక్క తీసుకుంటాడు. అప్పుడు ఆ లెక్క తీసుకునే సమయంకు అప్పుడు వాళ్ళు ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి, బాధకు గురవుతారు. కానీ అక్కడ ఏమీ చేయలేని దుస్థితి. సోదరులారా, ఇలాంటి సందర్భాలను నరకంలో ఏం జరుగుతుంది, ప్రళయ దినాన ఏం జరుగుతుంది, ఇలా ప్రతీది కూడా అల్లా అజ్జా వజల్లా మనకి చెప్పాడు. కాబట్టి అలాంటి పరిస్థితికి మనం లోను కాక ముందు ఏమంటారు, సామెత కూడా ఉంది కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం. అంటే ఇక్కడ చేతులు కాలాక ఇక పట్టుకునేది ఏముండదు. అలానే ఇక్కడ మనకు ఏదైతే దైవం బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడో ఆ బుద్ధి జ్ఞానాలను ఉపయోగించి సృష్టికర్త ఎవరు, సృష్టి ఏంటి, ఎవరిని ఆరాధించాలి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇక్కడ మనం చేసి మన యొక్క పరలోక జీవిత సంరక్షణ, నరక విముక్తి మరియు శాశ్వత స్వర్గ ప్రాప్తి అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం దీన్ని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళి బాధపడితే వచ్చేది ఏమీ లేదు. సోదరులారా, ఏమీ లేదు. మనిషి చావడం ఖాయం. ఈరోజు అనుకుంటాడు డబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నేను చావని అనుకుంటాడు. కానీ అది లేదు, చనిపోతాడు. చావడం ఖాయము, మరణించడం తథ్యము. అలానే ఆ అల్లా వైపుకు తిరిగి వెళ్ళవలసిందే, అక్కడ లెక్క చెప్పాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక దుస్థితి ఎలా ఉంటుంది? అల్లాహు అక్బర్. అక్కడ రక్షించేవాడు ఎవడూ లేడు, అల్లా తప్ప. కాబట్టి సోదరులారా, అలాంటి యొక్క భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితికి రావడానికి ముందు ఇక్కడ మనం కళ్ళు తెరవాలి, సత్యాన్ని గ్రహించాలి. నిర్మల మనస్సుతో, మంచి మనస్సుతో కాస్త మనం ఇక్కడ ఆలోచన చేయాలి. సామెత ఉంది చూడండి, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే అది అర్థం ఏంటి? మనకి ఇక్కడ దీపం అంటే మన యొక్క ఆత్మ, మన యొక్క ప్రాణం ఉన్నప్పుడు మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. చచ్చినాకేం చేస్తాం? చచ్చినాకే చేసేది ఏదీ లేదు. కాబట్టి మనలో ప్రాణం ఉంది, బుద్ధి జ్ఞానం ఉంది, మన దగ్గర గ్రంథాలు ఉన్నాయి, బోధించే వాళ్ళు ఉన్నారు మనకు, అల్హమ్దులిల్లా. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కాస్త సీరియస్గా తీసుకొని మన యొక్క ఇహలోకంలో సన్మార్గాన్ని పొంది శాశ్వత సుఖ సంతోషాల జీవితాన్ని పొందడం కొరకు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మన జీవితాన్ని సంస్కరించుకోవాలి. ఏ సృష్టికర్త మాతృ గర్భంలో నిన్ను పుట్టించాడో ఆ దైవాన్ని, ఆ అల్లాను నువ్వు ఆరాధించాలి. ఆ ఒక రూపురేఖల్ని తీర్చిదిద్దింది అల్లానే అనే ఒక ఆలోచనకి, ఆ ఒక నిర్ణయానికి నువ్వు రావాల్సి ఉంది. అప్పుడు ఇన్షాల్లా ఆయన్ను ఆరాధించడం వల్ల మీకు ఇన్షాల్లా లాభం కలుగుతుంది. కాబట్టి అల్లా అజ్జా వజల్లా చెప్పడం జరిగింది, మనిషి అనేవాడు చావడం ఖాయము, మళ్ళీ అల్లా తాలా పరలోకాన్ని, స్వర్గ నరకాన్ని పుట్టిస్తాడు. ఆ లోకం ఉంది. అక్కడ మనిషి ఎవరైతే ఆరాధించారో, భాగస్వాములు ఉన్నారో, ఒక్కొక్కరికి వాళ్ళు తులసిపుచ్చుకుంటారు, మీరెవరో మాకు తెలియదు అని. అప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఈరోజే మీరు మీ యొక్క జీవితాలను చక్కబెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ చదివి దానికి అనుగుణంగా జీవితం గడుపుతూ ఆ అల్లాహ్ ఒక్కడనే ఆరాధిస్తూ ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఇహపర లోకాలు సాఫల్యాన్ని, సన్మార్గాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ సర్వ మానవులకి అనుగ్రహించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.